ఏలూరు నియోజకవర్గంలో వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఏలూరు మేయర్ నూర్ జహాన్, ఆమె భర్త, కోఆప్షన్ సభ్యులు పెద్దబాబు దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇవాళ టీడీపీ అధినేత చంద్రబాబు పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేష్ సమక్షంలో పసుపు కండువా కప్పుకొనున్నారు. మేయర్ నూర్ జహాన్, కోఆప్షన్ సభ్యులు పెద్దబాబుతో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు సైకిల్ పార్టీలో చేరనున్నారు. 2014లో టీడీపీ నుంచి నగర్ మేయర్గా ఎంపికైన షేక్ నూర్ జహాన్ 2021లో వైసీపీ నుంచి నగర మేయర్గా ఎంపికయ్యారు. మరలా తిరిగి సొంత గూటిలోకి వెళుతున్నారు. ఇక తాజా అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, బలరాం, ఏలూరు నగరపాలక సంస్థ తొలి మేయర్గా నూర్ జహాన్ 2014లో పదవి బాధ్యతలు చేపట్టడం జరిగింది. ఆ తర్వాత ఆమె 2019 ఎన్నికలకు ముందు వైసీపీ తరఫున వైసీపీ పార్టీలో చేరడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ వైసీపీలో మేయర్ పదవిని చేపట్టడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలో రావడంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా పార్టీ మారాలని చెప్పి ఆమె ఉన్నటువంటి అనుచరులు అందరూ కూడా ఒత్తిడి తీసుకొచ్చిన నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మేయర్ నూర్ జహాన్ తో పాటు ఆ కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి ఆమె భర్త పెదబాబు కూడా వైసీపీ నుంచి వీడుతున్నట్లు నిన్ననే రాజీనామా చేస్తూ ఆ పార్టీ అధినేతకు రాజీనామా లేఖను కూడా పంపడం జరిగింది. ఈ రోజు చంద్రబాబు అలాగే లోకేష్ సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు కూడా ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంలో వీళ్ళు అంటే మేయర్ తో పాటు కోఆప్షన్ సభ్యులుగా ఉన్నటువంటి పెదబాబు కూడా పార్టీ మారడంతో మొత్తం ఏలూరు నగరపాలక సంస్థ పైన టీడీపీ జెండా ఎగిరే అవకాశం ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఇదే నేపథ్యంలో వీరితో పాటు మరికొంతమంది కార్పొరేటర్లు కూడా పార్టీ మారుతారంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. కానీ ఎవరెవరు మారుతున్నారు, ఎంతమంది మారుతున్నారు అనేది కూడా అయితే క్లారిటీ అయితే కూడా ఇంకా రాని పరిస్థితి. అందరూ కూడా మొత్తం పార్టీని వీడి టీడీపీలో చేరతామని చెప్తున్నప్పటికీ కూడా అయితే లోకల్ గా ఉన్నటువంటి ఎమ్మెల్యే అలాగే టీడీపీ నాయకులైతే కూడా కొంతమంది కార్పొరేటర్లని ఆ పార్టీలో చేర్చుకునేందుకు వ్యతిరేక తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏలూరు నగరపాలక సంస్థలో 50 మంది కార్పొరేటర్లు ఉంటే గత ఎన్నికల్లో 47 మంది వైసీపీ తరఫున ఎన్నికవడం జరిగింది. 3 మాత్రమే టీడీపీలో ఉన్నారు. అయితే 2024 ఎన్నికలకు ముందు 2 కార్పొరేటర్లు టీడీపీలో కూడా చేరడం జరిగింది. అయితే 5 మంది టీడీపీ కార్పొరేటర్లు ఇప్పటి వరకు ఉన్నారు. అయితే ఇప్పుడు ఎంతమంది చేరుతారు అంటే మేయర్ పీఠం దక్కించుకోవాలంటే సంఖ్యాబలం 25 దాటాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే 5 టీడీపీ కార్పొరేటర్లు అయితే కూడా బలం ఉంది ఏలూరు నగరపాలక సంస్థలో. అయితే ఎంతమంది కార్పొరేటర్లు చేరతారు, మేయర్ పీఠంకు సంబంధించి కూడా టీడీపీ కైవసం చేసుకోబోతుందా లేదంటే వైసీపీనే ఉండబోతుందా అనేది కూడా ఇంకా సస్పెన్స్ అయితే కూడా కొనసాగుతుంది. 26 మంది కార్పొరేటర్లు టీడీపీలో ఉంటే ఎటు పరిస్థితుల్లో టీడీపీ జెండా అయితే కూడా ఏలూరు నగరపాలక సంస్థ పైన ఎగరనుంది. అయితే మేయర్ దంపతులతో పాటు ఈ రోజు వైసీపీ నుంచి వీడినటువంటి ఏలూరు నగర అధ్యక్షులుగా పనిచేసినటువంటి బొద్దాని శ్రీనివాసరావు అలాగే మంచం మయ్యబాబు ఏఎంసీ మాజీ డైరెక్టర్ ఆయన కూడా ఇద్దరు కూడా ఇద్దరితో మేయరు అలాగే ఆయన భర్తతో పాటు పెదబాబుతో పాటు కూడా వీళ్ళు కూడా టీడీపీలో చేరుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఈ చంద్రబాబు సమక్షంలో వీరంతా కూడా టీడీపీలో చేరన్నారు మధ్యాహ్నం. అయితే కార్పొరేటర్లు ఎంతమంది చేరతారు, వాళ్ళు ఏ విధంగా ఎక్కడ చేరతారనేది కూడా ఇంకా ఎవరెవరు చేరతారనేది కూడా ఎవరు బయటకు రాని పరిస్థితి. అయితే ఇప్పటికే ఏలూరులో డిప్యూటీ సీఎంగా పనిచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే ఆళ్ల నాని రాజీనామాతో మొత్తం వైసీపీ అంతా స్తబ్దతగా ఉండిపోయింది. ఇప్పుడు మేయర్ దంపతులు కూడా పార్టీ వీడడంతో మొత్తం ఏలూరు వైసీపీ నాయకులంతా కూడా టీడీపీలో చేరిన పరిస్థితి కూడా ఉంది. వైసీపీని నడిపించే నాయకుడైతే కూడా ఏలూరులో లేదని చెప్పుకోవాలి. బలరాం, శ్రీనివాస్, అంటే పార్టీ మార్పుకు సంబంధించి వారితో వైసీపీ శ్రేణులు ఏమైనా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారా? సంప్రదింపులు ఏమైనా జరిగాయా? అంటే ఇప్పటికే వైసీపీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలంతా కూడా పార్టీలకి రాజీనామా చేయడం జరిగింది. ఈ బాధ్యతలు అంటే గోదావరి జిల్లాలకు కోఆర్డినేటర్ గా ఉన్నటువంటి మిథున్ రెడ్డి కూడా ఇప్పటి వరకు కూడా వీళ్ళతో మాట్లాడిన సందర్భం అయితే కూడా లేదు. అయితే ఇప్పుడు ఎవరు అంటే ఆ బాధ్యత తీసుకుని ఆ పార్టీని నడిపించేది కానీ లేదంటే బాధ్యతగా వ్యవహరించగల నాయకుడు ఎవరైతే కూడా ఇప్పుడు వైసీపీలో లేని పరిస్థితి. ఎందుకంటే మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని ఏలూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు, అలాగే ఏలూరు జిల్లా అధ్యక్షులుగా ఉన్నారు. ఆయన కొద్ది రోజుల క్రితం రాజీనామా చేయడం జరిగింది. ఇదే సందర్భంలో ఏలూరు నగరానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి బొద్దాని శ్రీనివాసరావు కూడా రాజీనామా చేయడం జరిగింది. ఆయన కూడా పార్టీలో చేరుతున్న పరిస్థితి టీడీపీలో. అలాగే మంచం మయ్యబాబు గాని అలాగే మరి కొంతమంది వైసీపీ శ్రేణులు గాని ఇప్పటికే
పార్టీ రాజీనామా చేసిన పరిస్థితి ఉంది. అంటే ముఖ్య నేతలంతా కూడా ఇప్పటికే పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో అటు క్యాడర్ అంతా కూడా చాలా అయోమయంలో పరిస్థితి, ఎవరు బాధ్యత తీసుకుని వ్యవహరించాల్సిన పరిస్థితి కూడా లేని సందర్భం అయితే కూడా ఉంది. అయితే మొత్తానికి సంబంధించి అంటే పార్టీ వైసీపీ సంబంధించి ముఖ్య నేతలంతా కూడా టీడీపీలో చేరుతున్న నేపథ్యంలో టీడీపీకి ఏలూరు నియోజకవర్గంలో బలమైన నేతలంతా కూడా చేరుతున్న నేపథ్యం ఉంది. అలాగే క్యాడర్ కూడా బలంగా ఉన్న పరిస్థితి. అయితే బలరాం, మేయర్ దంపతులు పార్టీలో చేరుతున్న నేపథ్యంలో కొంతమంది టీడీపీ శ్రేణుల నుంచి అయితే కూడా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. ఎవరు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీలోకి మేయర్ దంపతులు జంప్ అవుతున్నారంటూ కూడా కొన్ని విమర్శలు అయితే కూడా వస్తున్నాయి. అయితే ఈ విమర్శల్ని ఏ విధంగా తీసుకుంటారు, ఏ విధంగా సమాధానం చెప్తారనేది కూడా పార్టీలో చేరిన తర్వాత వాళ్ళ స్పందన తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ శ్రీనివాస్.